నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ వస్తువులనే వినియోగించాలంటూ దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులనే విక్రయించాలని మోదీ పిలుపు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచన. సింగరేణి కార్మికులకు దసరా బోనస్. ఒక్కో కార్మికుడికి 1,95,000 ప్రకటించిన ప్రభుత్వం. కాంట్రాక్టు కార్మికులకు 5,500 ఇస్తామని వెల్లడి. సింగరేణి బోనస్ను బోగస్ చేశారన్న హరీష్ రావు. నికర లాభాల నుంచి 34% బోనస్ ఇవ్వాలని డిమాండ్. ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ 10 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు. కేటీఆర్ను కలిసిన నల్లగొండ, సూర్యాపేట RRR బాధితులు. సమస్య పరిష్కారం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలన్న బీఆర్ఎస్ నేత. దేశవ్యాప్తంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా అటుకుల బతుకమ్మ వేడుకలు. ఆటపాటలతో మార్మోగుతున్న ఊరు వాడ. మరోసారి హైదరాబాద్లో కుండపోత వాన. పలు ప్రాంతాలను ముంచెత్తిన వరద. ట్రాఫిక్ జామ్తో జనం అవస్థలు. ఇక వివరాలు. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లేఖ రాశారు. స్వదేశీ వస్తువులే వినియోగించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులనే విక్రయించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. జీఎస్టీ 2.0 నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవం మొదలైందని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో పొదుపును పెంచుతాయని, వీటితో అన్ని వర్గాలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులను పెంచుతాయని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ సాధనకు ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని, స్థానిక తయారీదారులకు ఊతమిస్తాయన్నారు ప్రధాని. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరాలు వెల్లడించారు. మరిన్ని వివరాలు. దసరా పండుగకు ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లిస్తామని తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు ఇస్తున్న బోనస్ వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెలుగులు ఇవ్వడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర, దేశ ఆదాయంలో సింగరేణి సంస్థ కృషి ఎంతో ఉందని చెప్పారు. సింగరేణి శాశ్వత ఉద్యోగులకు బోనస్గా 1,95,610 రూపాయలు పంపిణీ చేస్తామన్నారు. సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. మొత్తంగా 71,000 మంది సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ పంపిణీ చేస్తామని, సంస్థ లాభాల్లో 819 కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్గా పంపిణీ చేస్తామన్నారు. సింగరేణి సంస్థలో 41,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి 5,500 రూపాయల చొప్పున అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి పంపిణీ చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి. సంస్థ విస్తరించాలి. వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు, ఈరోజు 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జీఎస్టీపై సీఎం స్పందించారు. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని, కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే 5 ఏళ్ల పాటు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ అందజేస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. సింగరేణి సంస్థ మొత్తంగా 6,394 కోట్లు ఆర్జించిందని, సంస్థ విస్తరణ ఖర్చులు, ఇతర ఖర్చులు పోను 2,360 కోట్లు లాభంగా తేలిందని వివరించారు.
2,360 కోట్ల లాభాల్లో 34% కార్మికులకు బోనస్గా అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్థ లాభాల్లో 34% వాటాను బోనస్గా ప్రకటించడంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా బోనస్ను 6,394 కోట్ల రూపాయల లాభం నుంచి కాకుండా 2,360 కోట్ల రూపాయల నుంచి చెల్లించడం దారుణమని, కార్మికులను మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత ఏడాది కూడా 50% బోనస్ వాటా కోత విధించారని, లాభాల ఆధారంగా ఇచ్చే బోనస్ను బోగస్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆశలను అడియాసలు చేసిందని, 4,034 కోట్ల రూపాయల సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నికర లాభంలో 34% బోనస్ ఇచ్చినట్టు ఇప్పుడు అదే విధంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి అక్టోబర్ నెలాఖరు నాటికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఈరోజు సెక్రటేరియట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణంతో పాటు హైదరాబాద్ బందరు పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్పై త్వరిత నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కేంద్ర అనుమతులు తీసుకోవాలని, కోర్టు పరిధిలోని భూ సమస్యలు పరిష్కరించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన RRR బాధితులు తెలంగాణ భవన్లో తనను కలిసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించడం వల్ల సమస్య ఢిల్లీకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ORRకు భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమి ఇచ్చారని, RRR వల్ల భూమి కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే పోరాటం చేయాలన్నారు. అలైన్మెంట్ శాస్త్రీయంగా ఉండాలనే డిమాండ్తో ఉద్యమం చేద్దామని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరాలు తిప్పిరారు రోడ్డు. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అట్లకి వెళ్ళిపోతా పోతారు. అట్లా వీళ్ళకి కొత్తేం కాదు. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరు. ఇలా కాంగ్రెస్ గతంలో ORR చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది. ORRలో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపు చేయాలని సూచించింది. ఈ అడ్వాన్స్ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా 10 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని TGSRTC ఆదేశాల్లో పేర్కొంది. హైదరాబాద్లో 923 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 50,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడామన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలో 60 చెరువులు కనుమరుగైపోయి 6 చెరువులను పునరుజ్జీవం చేశామని తెలిపారు. గాజుల రామారంలో రౌడీ షీటర్లు ఆక్రమించిన 100 ఎకరాల భూమిలో 260 అక్రమ నిర్మాణాలు కూల్చివేశామన్నారు. ఈ భూమి విలువ 15,000 కోట్ల రూపాయలుంటుందని, 51 DRF బృందాలను 72కి పెంచనున్నామని, 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ నాలాల ఆక్రమణలు, పూడికను తొలగిస్తున్నాయని తెలిపారు. కాంక్రిటైజేషన్, కాలుష్యం వల్ల వర్షం నీరు భూమిలో ఇంకడం లేదని, యువత పార్కులు, చెరువుల గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దని చెప్పినప్పటికీ ఆదివారం గాజుల రామారంలో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటు వేయడం బుల్డోజర్ రాజ్యానికి అనుమతి ఇచ్చినట్లే అన్నారు. హైడ్రా బుల్డోజర్ పేదల ఇళ్లపైనే వెళ్తుందని, ధనవంతుల ఇళ్లను వదిలేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చడంతో ఆయనకు కొత్త ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ H1B వీసా గురించి మాట్లాడకుండా జీఎస్టీని పండుగగా చెప్పారని, గత 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం విధించారని, 15 లక్షల రూపాయలు ఇస్తేనే పండగ చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ IPS అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. జస్టిస్ BV నాగరత్న ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి కేసును 2 వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 8న చేపడతామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించారు. ప్రభాకర్ రావు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సాక్ష్యాలను ట్యాంపర్ చేసినట్టు, ఫార్మాట్ చేసిన పరికరాలను అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. డేటా రికవరీకి సహకరించడం లేదని ఆరోపించింది. ప్రభాకర్ రావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు ఆయన విచారణకు హాజరవుతున్నారని వాదించారు. రక్తదానం చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 21 వరకు రక్తదాన శిబిరంలో 1101 యూనిట్లను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, శరీరంలో నూతన రక్తం పొంది ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. యువత రక్తదాన శిబిరాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ప్రజల ప్రాణ రక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మన జిల్లాలో సుమారుగా 800 to 900 యూనిట్ నెలలో అవసరం ఉంటుంది. సో ఒక్కసారి 100 వరకు వస్తే ఇట్ ఈస్ క్రిటికలీ షార్ట్. సో కాబట్టి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా నిర్వహించాలి. ఈసారి ఆగస్టులో జరగలేదు. సో ఇప్పుడు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఇప్పటి వరకు సుమారుగా 600 యూనిట్ వచ్చేసింది. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా 300-400 అంటే నిన్న ఈరోజు కలిపి 1000 యూనిట్ వరకు రావచ్చు. అట్లా చేస్తే మనకి 1.5 months వరకు సఫిషియెంట్గా బ్లడ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటుంది. మళ్ళీ కొన్ని డిపార్ట్మెంట్ వారీగా పెడదాం, కొన్ని NGO తోటి పెడదాం. సో ఇది బ్లడ్ డొనేషన్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ జనరస్ వర్క్. మా దగ్గర రక్త నిల్వలు తక్కువ ఉన్న దృష్ట్యా సొసైటీ వారి సేకరిస్తున్నాము. ఇంతకుముందు మేము 500 యూనిట్స్ దాదాపు సేకరించాము. ఈరోజు కూడా ఒక 5 నుంచి 800 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ బ్లడ్ బ్యాంకులు మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి తరఫున ఎవరైతే తలసీమియా సికిల్ సెల్ పేషెంట్లకు మనం సర్వీస్ అందిస్తున్నామో, తర్వాత గవర్నమెంట్ పేషెంట్స్కి అందిస్తున్నాము. మనం నిర్విరామంగా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్త నిల్వలు అందించే అవకాశం ఉంది. బులెటిన్లో చిన్న విరామం. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. RBI అంటుంది, మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద కూడా GST తగ్గించింది. నిజంగానా? అంటే ఇప్పుడు మేము కూడా సొంతంగా మిషన్లు కొనుక్కోవచ్చా? అవును, ఖర్చు తగ్గుతుంది కనుక తక్కువలో కొనుక్కోవచ్చు. ఒక్కో మిషన్ మీద 500 నుంచి 1000 రూపాయల వరకు తగ్గుతుంది. పొదుపు వలన వచ్చిన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం.
వార్తలకు తిరిగి స్వాగతం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో ఫ్యాక్టరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్లాంట్ కళ సాకారం అవ్వడం అనేది గొప్ప విజయంగా భావిస్తున్నానని అన్నారు. ఇది అందరి దృష్టిలో ఫ్యాక్టరీ కావచ్చని, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకో వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే, కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకున్నాం చూసాక, నూనె ప్యాకెట్ బయటకు కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. పుట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని పట్టుకోండి. అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టాయి. ఇలా 30 టన్నుల ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనకు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బోరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు నేడు మొదటి రోజున బాలా త్రిపురా సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించిన భద్రకాళి అమ్మవారికి అర్చకులు మహాహారతి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సునీత మాట్లాడుతూ, నేటి నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగి ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందండి. దీనికి సంబంధించి కూడాను టెంపుల్కి విచ్చే భక్తుల కొరకు దేవస్థానం తరపు నుంచి అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు అక్టోబర్ 3వ తారీఖు వరకు జరగనున్నాయండి. ప్రతిరోజు కూడాను అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం సాయంత్రం కూడా వాహన సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చిన వేళ ప్రధాని ఈ ఉదయం అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో స్థానిక పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు. మరిన్ని వివరాలు. నేడు దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయని, పండుగల సీజన్లో ఇది ప్రజలకు డబుల్ బొనాన్జా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో 5,100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వీటిలో సీఎం సబ్బేసిన్లో 240 మెగావాట్ల హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల టాటో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి. తవాంగ్లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్తో పాటు 1,290 కోట్ల రూపాయల విలువైన రోడ్లు, ఆరోగ్యం, అగ్నిమాపక సేవలు, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటానగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జీఎస్టీ పొదుపు ఉత్సవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో వికసిత్ భారత్ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో అరుణాచల్కు ఎంతో మేలు జరుగుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. हमारे अरुणाचल प्रदेश में वैसे तो सूर्य की किरण सबसे पहले आती है, लेकिन दुर्भाग्य से यहां तेज विकास की किरणें पहुंचते पहुंचते कई दशक लग गए. मैं आपको जीएसटी बचत उत्सव की फिर से एक बार बधाई दूंगा. नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म का भी बहुत बड़ा फायदा उन्हें ही मिलने वाला है. आपको अब हर महीने घर के बजट में बहुत राहत मिलने वाली है.
అరుణాచల్కు అందరికంటే ముందే సూర్యకిరణాలు చేరుకుంటాయని, కానీ అభివృద్ధి కిరణాలు చేరడానికి సంవత్సరాలు పట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యుత్, ఆరోగ్యం, పర్యాటకం వంటి అనేక ఇతర రంగాల ప్రాజెక్టులను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించామని చెప్పారు. కేంద్ర మంత్రులు 800 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. తాను కూడా ఈ ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించినట్టు మోదీ పేర్కొన్నారు. అనంతరం జీఎస్టీ పొదుపు ఉత్సవ్ స్థానిక వ్యాపారులతో మాట్లాడిన మోదీ జీఎస్టీ రేట్ల సరళీకరణ ప్రయోజనాలు వివరించారు. స్థానిక ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఆహారాలు విక్రయిస్తున్న వ్యాపారులతో సంభాషించారు. గర్వుసే కహోయే స్వదేశీ హై అనే ప్లకార్డులు అందజేశారు. వ్యాపారులు వీటిని తమ దుకాణాల్లో ప్రదర్శిస్తామని సంతోషం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా సామాన్యులకు ఆర్థిక ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలు చేసింది. నిత్యావసర వస్తువులు, మందులు, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట కలిగింది. ఈ సంస్కరణలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే రమేష్ యాదవ్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 వేల వరకు ఆదా అవుతుందన్నారు. డ్రై క్లీనింగ్ షాప్ నిర్వాహకుడు శ్రీకాంత్, కిరాణా షాప్ యజమాని నరేందర్, ఇస్త్రీ షాప్ నడిపే రాజ్ కుమార్ కూడా నిత్యావసర వస్తువులు, మందులపై జీఎస్టీ ఎత్తివేతను స్వాగతించారు. ఇంతకుముందు జీఎస్టీ వల్ల మధ్యతరగతి పేద కుటుంబాలకు చాలా భారం జరిగింది. ఇప్పుడు తగ్గించడం వల్ల పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు చాలా లాభం కుదురుతుంది. బుక్స్ అండ్ నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, బైక్లు అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారం అనేది తగ్గడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి చాలా లాభం చేకూర్చే అవకాశం ఉంది. అటు సంగారెడ్డి జిల్లా ప్రజలు కూడా జీఎస్టీ సంస్కరణలను సంతోషంగా ఆహ్వానించారు. న్యాయవాది రాఘవేందర్ నాయక్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల రవాణా ఖర్చులు తగ్గి ఉత్పత్తిదారులు, వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. జైరాబాద్ వాసి పూల సంతోష్ ఆరోగ్య, బీమా, ఔషధాల ధరల తగ్గింపును ప్రశంసించారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ గురించి స్టెప్ తీసుకుందో అది చాలా హర్షణీయకరం. ఈ జిఎస్టీలో ఎసెన్షియల్ గూడ్స్ పైన వీరు 0 ట్యాక్స్ పెట్టడం జరిగింది. అలాగే వస్తువుల యొక్క ఉత్పత్తిలో కానీ, వాటి మార్కెటింగ్ లో కానీ వారికి మంచి అవకాశాలు కలిగిస్తున్నది. ఈ ట్యాక్స్ తప్పింపు వల్ల పేదలకి కాదు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా అత్యవసరమైన వస్తువులు తక్కువ ధరలకు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నరేంద్ర మోడీ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వ్యాపారులు, ప్రజలు జీఎస్టీ 2.0ని స్వాగతించారు. మెడికల్ షాప్ యజమాని బింగి కరుణాకర్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందులపై జీఎస్టీ 18% నుంచి 5% తగ్గడం, కొన్ని మందులపై పూర్తిగా ఎత్తివేయడం పేదలకు ఊరట కలిగిస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ షాప్ నిర్వాహకుడు నాగరాజు టీవీలు, వాషింగ్ మిషన్లపై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గడంతో ధరలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది. క్యాన్సర్, దీర్ఘకాలిక రోగాలకు 12% ఉన్న జీఎస్టీని 0 చేయడం వల్ల దాదాపు 1000 రూపాయల మందులు ప్రతి నెల వాడే వాళ్లకు 120 రూపాయలు తగ్గింపు వల్ల కేవలం 880 రూపాయలే చెల్లించాల్సిన పరిస్థితి. పేద, మధ్యతరగతి వర్గాలు సంతోషంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణలు సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ సరళమైన పన్ను విధానాన్ని అమలు చేశాయి. ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో కీలకమైన నిర్ణయమని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహించిన భారీ ప్రదర్శనలో లక్ష్మణ్ మాట్లాడుతూ 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులకు కుదించడం చారిత్రకమని, సామాన్యులకు ఇది ఎంతో లాభదాయకమని తెలిపారు. స్వదేశీ వస్తువుల కొనుగోలుపై అవగాహన కల్పించాలని కూడా లక్ష్మణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా 140 కోట్ల దేశ ప్రజలకు, పేద, మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జిఎస్టీ సంస్కరణల పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి 4 స్లాబులను 2కి కుదించి, ఆ 2టిని కూడా గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%, 5%, గతంలో 12% ఉంటే 5%, 0
ఈరోజే ఆ తగ్గిన జిఎస్టీ ధరలు ప్రచారంలో ప్రజలకు తీసుకెళ్ళడానికి, అటు వ్యాపారస్తులను సహకరించడానికి, ప్రజలకు కూడా దీని మీద అవగాహన పెంచడానికి అన్ని వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2,50,000 కోట్ల రూపాయలు ఇవాళ. నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణలు గృహిణులకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తాయన్నారు. ఢిల్లీలో దుకాణదారులతో సంభాషించి సంస్కరణలపై అవగాహన కల్పించారు. నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన పన్ను స్లాబ్ల తగ్గింపు గృహాలకు ఆదాయాన్ని అందిస్తుందని, 99% రోజువారీ వస్తువులపై ఆదా అవుతుందని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. కొత్త విధానంలో 4 స్లాబుల స్థానంలో 5%, 18% స్లాబులు అమల్లోకి వచ్చాయని, లగ్జరీ సీన్ గూడ్స్కు 40% స్లాబు కొనసాగుతోందని, యూహెచ్టీ పాలు, పన్నీర్, భారతీయ రొట్టెలకు జీఎస్టీ రహితం, సబ్బులు, షాంపులు, టూత్పేస్టులకు 5% పన్ను విధించారని ఈ సందర్భంగా తెలిపారు. This is a very, very big step which will bring a big savings in the lives of every family in our country. We must also remember the period before 2014. Before 2014, every state had a different rate structure, different tax structure, and the entire burden of that complex system ultimately went on to the common citizen. Honorable Prime Minister brought that political will and the consensus building that he is very adept at doing. He brought all the states together, and in his very unique style of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, the GST was passed, GST was implemented, and now with this historic decision of reducing the rates and compressing the slabs and simplifying the processes, this will be a big boon, a major savings, a major gain for every MSME, for farmers, for youth, for students, for the homemakers. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదికలో పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదిక ఆధారంగా ఊహాజనిత కథనాలు బాధ్యతారాహిత్యమని, దురదృష్టకరమని పేర్కొంది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం, డీజీసీఏ, ఏఏఐబిలకు నోటీసులు జారీ చేసింది. జూన్లో జరిగిన ఈ ప్రమాదంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్టు ఏఐబి నివేదిక వెల్లడించింది. 1 సెకండ్ తేడాతో 2 స్విచ్లు ఆఫ్ అయినట్టు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతుండగా ప్రమాద కారణాలు, సిఫార్సులతో తుది నివేదిక విడుదల చేస్తామని ఏఐబి పేర్కొంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తింది. బంజారాయిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్దంబర్పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వరద పోటెత్తింది. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. స్వదేశీ వస్తువులనే వినియోగించాలంటూ దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులనే విక్రయించాలని మోదీ పిలుపు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచన. సింగరేణి కార్మికులకు దసరా బోనస్. ఒక్కో కార్మికుడికి 1,95,000 ప్రకటించిన ప్రభుత్వం. కాంట్రాక్టు కార్మికులకు 5,500 ఇస్తామని వెల్లడి.
సింగరేణి బోనస్ను బోగస్ చేశారన్న హరీష్ రావు, నికర లాభాల నుంచి 34% బోనస్ ఇవ్వాలని డిమాండ్. ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ 10 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు. కేటీఆర్ను కలిసిన నల్లగొండ, సూర్యాపేట RRR బాధితులు, సమస్య పరిష్కారం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలన్న బీఆర్ఎస్ నేత. దేశవ్యాప్తంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా అటుకుల బతుకమ్మ వేడుకలు, ఆటపాటలతో మార్మోగుతున్న ఊరు వాడ. మరోసారి హైదరాబాద్లో కుండపోత వాన, పలు ప్రాంతాలను ముంచెత్తిన వరద, ట్రాఫిక్ జామ్తో జనం అవస్థలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.